తండ్రి ఏబి, తల్లి ఓ అయితే పుట్టబోయే పిల్లలకి ఏ గ్రూప్ వస్తుంది. చూడండి, తండ్రి ఏబి కదా, రైట్, తల్లి ఓ. ఇప్పుడు తండ్రి ఏబి, ఇక్కడ మీరు జాగ్రత్త ఈ ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ కామా గనక పెడితే మీనింగ్ వేరే అవుతుంది. ఇక్కడ కామా పెడితే ఏముంది, ఇండివిజువల్ గ్రూపులు అయితే ఏ గ్రూప్ వేరే, బి గ్రూప్ వేరే అవుతుంది. కాబట్టి ఇక్కడ కామా ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. తండ్రి గ్రూప్ ఏ, తల్లి గ్రూప్, ఇక్కడ కామా ఉంచకూడదు. రైట్. ఇప్పుడు జీన్స్ వేసుకుందాం. ఏలో జన్యువులు ఏబి, ఏబిలో జన్యువులు ఏబి, ఓలో జన్యువులు ఓ. రైట్. ఇప్పుడు చేయాలండి. ఏ ఈ జన్యువు ఓతో కలుస్తుంది, ఏఓ. మరి అదే మాదిరిగా ఈ ఏ ఈ ఓతో కలుస్తుంది, ఏఓ. నెక్స్ట్ బి ఓతో కలుస్తుంది, బిఓ. నెక్స్ట్ ఈ బి కూడా ఓతో కలుస్తుంది, బిఓ. చూడండి, ఏఓ అంటే మనకు తెలుసు ఏ గ్రూప్ అని, ఏఓ అంటే ఏ గ్రూప్ అని, బిఓ అంటే బి గ్రూప్ అని, బిఓ అంటే బి గ్రూప్ అని. పర్సెంటేజ్లో తెలియజేసాం కాబట్టి 25%, 25%, 25, 25. సరిగ్గా కనుక చూస్తే ఏ ఎంత శాతం వచ్చిందంటే 50%, బి ఎంత శాతం వచ్చిందంటే 50%. ఇంతవరకు మనం బాగా చేయగలుగుతాం. ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలామంది అభ్యర్థులు 50% పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 50, ఇక్కడ 50 కాబట్టి 50-50. మరికొంతమంది ఇక్కడ 50, ఇక్కడ 50 కాబట్టి ఏ బి అంటే ఏ వచ్చింది, బి వచ్చింది, రెండు కలుపుకొని 100% అని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, అక్కడ అడిగినటువంటి ఆప్షన్లలో నిన్న చిన్న క్లూ ఇచ్చిన, ఇక్కడ కామా ఉంచకూడదు అన్న. కామా ఉంటే మీనింగ్ వేరే వస్తుంది అన్న. ఇక్కడ కామా లేదు, ఇండివిజువల్ ఏబి గ్రూప్ అడగలేదు, ఏబి గ్రూప్ అడిగాడు. కాబట్టి తండ్రి గ్రూప్ ఏబి. ఇక్కడ చూడండి, ఇండివిజువల్గా ఏ వచ్చింది, ఇండివిజువల్గా బి వచ్చింది, కానీ ఏబి గ్రూపు రాలేదు, మరియు ఓ గ్రూపు కూడా రాలేదు. అనగా తండ్రి గ్రూపు రాలేదు, తల్లి గ్రూపు రాలేదు. ఇక్కడ ఆప్షన్ కనుక చూస్తే ఏముంటుంది, పైవేవి కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్.